అనుదీప్ గట్టికల స్టాండప్ కమెడియన్ ఎట్టకేలకు సారీ చెప్పాడు. అసలు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎందుకు, మళ్ళీ క్షమించండి అని అడగడం ఎందుకు? From the past 2-3 days you might have seen me on the Instagram thumbnails and videos, but నేను అప్లోడ్ చేసిన వీడియో నుంచి చాలా మంది ఆఫెన్స్ తీసుకున్నారు. దట్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. ఎవరన్నా ఫీలింగ్స్ హర్ట్ అయి ఉంటే I apologize for the feelings that were hurt. This was never my intention. ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అతని పర్సనల్ విషయాలు మనకు అవసరమా? వ్యక్తిగత విషయాల మీద విమర్శలు చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా ప్రతోడు అది ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నాడు. సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. ఏదో ఒకటి అనేయటం, వ్యక్తిగత విషయాల మీద నిందలు వేయడం, తిట్టడం, మాట్లాడడం, జోకులు వేసుకోవడం, తర్వాత సారీ చెప్పడం. కొంతమంది అయితే సారీ కూడా చెప్పరు. ఎందుకు అసలు ఇలాంటి ఒక సాంప్రదాయాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? దీనివల్ల తర్వాతి తరాల వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? వ్యక్తిగత విషయాలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళ గురించి కానీ, ఆయన డివోర్స్ గురించి కానీ, నిహారిక గారి డివోర్స్ గురించి కానీ నీకు ఏం అవసరం? వాటి వల్ల నీకు ఏం సాటిస్ఫాక్షన్ ఉంది? నీకు వేరే సబ్జెక్టే దొరకలేదా జోకులు వేయడానికి? స్టాండప్ కమెడియన్ అంటే ఏంటి? నిల్చొని ఒక సబ్జెక్ట్ ద్వారా నువ్వు ఎదురున్నటువంటి ఆడియన్స్ ను నవ్వించాలి, ఆ ప్రయత్నం చేయాలి. అంతేగాని వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలను బదనాం చేస్తూ వారి గౌరవాన్ని దెబ్బతీస్తూ నువ్వు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అలా ఇప్పుడు మహేష్ బాబు గారు ఏదో సినిమాలో ఒక డైలాగ్ చెప్పినట్టు వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి పిచ్చిరాతలు రాసేసి 4 రూపాయలు సంపాదించుకుని ఆ డబ్బులతో మీ ఇంట్లో బియ్యం కొనుక్కున్నా కానీ పెద్దగా ఉపయోగం ఉండదని చెప్తాడు. ఇప్పుడు ఈ స్టాండప్ కమెడియన్ చేసేది ఏంటి? డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు. డబ్బు సంపాదించడానికి వేరే వాళ్ళని బదనాం చేయడం ఎందుకు? నీ టాలెంట్ ఏదో నువ్వు వాడు. వేరే వాళ్ళని అవమానించడానికి టాలెంట్ ఎందుకు రా బాయ్? 4 మాటలు తిడితే సరిపోదా? అతను వ్యక్తిగతంగా ప్రతి వాడికి ఏదో ఒక బొక్క ఉంటది, అది ఎత్తి చూపుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీకు అంతకంటే విమర్శించడానికి వేరే సబ్జెక్ట్ దొరకలేదని. ఏదో ఒక వంక కావాలి కాబట్టి ఆ వంకతో విమర్శిస్తున్నారు. నాగబాబు గారినేమో ఆరెంజ్ సినిమా గురించి, నిహారిక గారినేమో డివోర్స్ గురించి, పవన్ కళ్యాణ్ గారికి డివోర్స్ లో ఎక్స్పీరియన్స్ ఉందని, బాలకృష్ణ గారు తొడగొడితే ట్రైన్ ముందుకు వస్తుందని, జై బాలయ్య అనడానికి కారణాలు ఏంటని, మహేష్ బాబు గారి మీద ఒకటి, ఎన్టీఆర్ గారి మీద ఒకటి, రామ్ చరణ్ గారి మీద ఒకటి. దేనికి అన్ని ఉపయోగం ఏముంది దానివల్ల నీకు? ఈ రోజు వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా నీ మీద వ్యతిరేకత. పోనీ ఒకరి గురించి మంచిగా మాట్లాడి వేరే వాళ్ళ గురించి అడ్డుగా మాట్లాడి అబ్బే లేదు. అందరి గురించి చెడుగానే మాట్లాడాడు, అందరినీ అవహేళన చేశాడు, అందరినీ అవమానించాడు. పైగా ఆడవాళ్ళ గురించి పచ్చి బూతులు మాట్లాడాడు. అమ్మ ఆలి అని పదాలు లేకపోతే బూతులు లేవట మనోడు చెప్పడం. అంటే తిట్టడానికి ఆడవాళ్ళని ఉపయోగించుకుంటున్నామని అతని ఇన్నర్ ఫీలింగ్. ఏదో ఒకటి కామెడీ చేద్దామనే ఉద్దేశంతో సెలబ్రిటీల జీవితం మీద బురద జల్లే ప్రయత్నం. ఇప్పుడేమైంది? ఫ్యాన్స్ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దొరికితే మనోడు తుక్కురేగ కొడతాడు. సారీ చెప్పాడు, అయినా కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడా శాంతించలేదు. దొరికితే నీకు ఉందిరా భయ్ అని విపరీతమైన కామెంట్లు పెడుతూ ఉన్నారు. కొంతమంది వీడియోస్ చేస్తూ ఉన్నారు, వల్గర్ గా తిడుతూ ఉన్నారు, బూతులు. ఇంకా వీళ్ళ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఈ అనుదీప్ గట్టికల. పాపం వాళ్ళ అనుదీప్ గట్టికల వాళ్ళ ఫ్యామిలీకి ఏం తెలియదు. ఇతనేదో వచ్చాడు హైదరాబాద్ లో ఎక్కడో ఈ షో చేస్తూ ఉంటాడంట. ఇతను వచ్చాడు, షో చేసాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు చాలా మంది వాళ్ళ ఫ్యామిలీని తిడుతూ పోస్టులు పెడుతూ ఉన్నారు. ఎందుకు ఫ్యామిలీని తిడుతూ పోస్టులు పెడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, ఆయన పర్సనల్ విషయాలు, ఆయన డివోర్స్ గురించి, నిహారిక గారి గురించి మరి పర్సనల్ విషయాలు మాట్లాడాడు కదా ఇతను. అందుకు వాళ్ళు పర్సనల్ విషయాలతో తప్పే. ఇది నేను రైటర్ నేను చెప్పట్లా. అనుదీప్ గట్టికల్ ఏదో బుద్ధి లేక మాట్లాడాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా అనుదీప్ గట్టికలను తిడితే కొంతవరకు ఏమో సహజమేమో కానీ మరి ఫ్యామిలీ జోలికి వెళ్ళడం అనేది రాంగ్. ఆయన ఇంకోటి ఏంటంటే అనుదీప్ గట్టికల్ చేసిన పనికి అభిమానులు లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. అతన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతనికి బుద్ధి లేదు కాబట్టి షోలో అలా మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు మిగిలిన వాళ్ళందరూ కొంచెం హుందాతనంగా వ్యవహరించే వ్యక్తులే కాబట్టి అతను చేసినట్టు చేయాల్సిన అవసరం లేదు, లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. కాకపోతే అతన్ని టార్గెట్ చేశారు. అలానే పవన్ కళ్యాణ్ గారి డివోర్స్ కానీ, నిహారిక గారి డివోర్స్ కానీ, బాలయ్య బాబు గారు తొడకొడితే ట్రైనర్కి వెళ్ళడం కానీ, నాగబాబు గారు ఆరెంజ్ సినిమా ఫ్లాపుల వల్ల కానీ అనుదీప్ గట్టికలకి ఏమైనా నష్టం జరిగింది? లేదు కదా, ఇంకా లాభమే జరిగింది. ఎందుకంటే వాళ్ళు అలా చేయడం వల్ల ఈయనేమో వీడియోలు చేసుకుని డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళ మీద. మరి వీడియోలు చేసుకుని వాళ్ళ మీద మాట్లాడి డబ్బు సంపాదించే వ్యక్తి వాళ్ళని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నీకు వేరే సబ్జెక్ట్ దొరకే కదా నువ్వు వాళ్ళని తీసుకుంది. అంటే వాళ్ళు ఒక రకంగా ఇండైరెక్ట్ గా నీకు భోజనం పెడుతున్నారు, నీకు మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. నువ్వు నిల్చొని మాట్లాడడానికి నీకు ఒక అవకాశం ఇచ్చారు, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇచ్చినట్టే వాళ్ళ జీవితాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే. అదే వాళ్ళ జీవితాల గురించి నువ్వు మాట్లాడలేదనుకో వాళ్ళకి నీకు ఏ సంబంధం లేనట్టే. వాళ్ళ వల్ల నువ్వు బ్రతుకుతున్నట్టు కాదు. ఇప్పుడు నువ్వు వాళ్ళ వల్ల బ్రతుకుతూ వాళ్ళ మీద నిందలేస్తావు. పవన్ కళ్యాణ్ గారి డివోర్స్ గురించి నీకెందుకు రాబాయి? అతని వైఫ్సే మాట్లాడలేదు, అలానే అతనికి సంబంధించిన అనుచరులే మాట్లాడలేదు. ఎందుకంటే అతను న్యాయమైనటువంటి డెసిషన్ తీసుకున్నాడు. వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం చేశాడా? లేదే. నిహారిక గారి గురించి నీకెందుకు? యంగ్స్టర్స్ అయ్యా, ఒకటి ఫీలింగ్స్ ఒకటి కలవకపోతే ఎవడంతా వాడు విడిపోయి హ్యాపీగా ఉంటారు. కలిసి ఉండి కొట్టుకునే కన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం మంచిది కదా. అదే సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మారు. నీ లైఫ్లో నీకే బొక్క లేదేమో, లేదా నీ లైఫ్లో ఇంకోటి నేను టార్గెట్ చేయడం నీ పనేమో. కానీ వాళ్ళకి అలా కాదు కదా. వాళ్ళకి వ్యక్తిగత జీవితం ఉంది, వృత్తిపరమైన జీవితం ఉంది. ప్రొడ్యూసర్గా దూసుకుపోతున్నారు నిహారిక గారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో బిజీగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్కి ఆయన చేయగలిగినటువంటి సేవ చేస్తున్నారు.
బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అటువైపు సినిమాలు చేస్తారు. నాగబాబు గారు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు, కుదిరితే సినిమాలు సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అలాంటనే కాదండి, ఇప్పుడు సెలబ్రిటీలు కదా బ్రో నువ్వు అందుకే వాళ్ళ గురించి మాట్లాడుతాం చాలా మంది అనుకోవచ్చు. వాళ్లే కదా, ఎవరి గురించి అయినా సరే, ఏ వ్యక్తి, సాధారణమైన వ్యక్తి నుంచి సెలబ్రిటీ వరకు కూడా అతని వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. అతని వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే కంప్లైంట్ ఇచ్చుకుంటారు, లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. మీకేంటి నష్టం నాకు అర్థం కాదు. ప్రతోడు ఎదుటివాడు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దేనికి? వ్యక్తిగత విషయాల గురించి. గతంలో కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. చాలా మంది వాడు చెప్పింది నిజమే కదా, అతని మీద ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, అనుదీప్ చెప్పింది నిజమే అని చెప్పి అనుదీప్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు చాలా మంది. ఈరోజు అనుదీప్ చెప్పింది కరెక్టే అని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు రేపు మీ దాకా వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తాతకు పెట్టిన దీపం తలాపనే ఉంటుంది, ఎక్కడ దాకా పోదు. తప్పు లేనోడు అప్పు లేనోడు ఎవడో ఉన్నాడు, ప్రతోడికి తప్పు ఉంటుంది. ఆ తప్పుని ఎత్తి చూపామనుకోండి, రేపొద్దున నీ తప్పు ఉంటుంది, నీ తప్పును కూడా ఎత్తి చూపుతారు. పర్సనల్గా వ్యక్తిగతంగా తప్పు ఉన్నప్పుడు ఆ తప్పు వల్ల ఎవరైతే బాధించబడ్డారో వాళ్ళు మాట్లాడుకుంటారు. లేదా అతను చేసిన తప్పు వల్ల సమాజానికి ఏమన్నా హాని జరిగిందో చెప్పండి, అందరం మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్ల సమాజానికి ఏదైనా హాని జరిగిందా? అసలు సమాజానికి హాని జరిగితే ఆయన్ని ఎందుకు ప్రజలు గెలిపిస్తారు? ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రజలే ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకేంటి రాబాయి నొప్పి? ఆయన భార్యలు ఆయన గురించి మంచిగా చెప్తా ఉన్నారు, మీకేంటి ప్రాబ్లం? ఏ వ్యక్తి అయినా కానీ సమాజానికి హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తే అతన్ని సమాజం శిక్షిస్తుంది, అతని గురించి మాట్లాడుతుంది. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే వ్యక్తిగత విషయాల్లో ఆ వ్యక్తి వలన ఇబ్బంది పడిన వ్యక్తులు మాట్లాడుకుంటారు, లేదా ఆ వ్యక్తి లీగల్గా ప్రొసీడ్ అవుతారు. మీకేంటి ప్రాబ్లం? ఇట్లా అనుదీప్ గట్టికల్లాగా నోటితోలతో వాగే ప్రతివాడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, మేము అపర మేధావులు, బాగా నవ్వించగలం, చాలా తెలివైన వాళ్ళం, మేము చాలా తెలివిగా మాట్లాడతాం, ఎదుటివాడు గుచ్చుకోకుండా మాట్లాడతాం అని అపర మేధావుల్లాగా ఫీల్ అయ్యే ప్రతివాడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేమంతా మాటకారులు, వాక్చాతుర్యం ఉంది, బాగా మాట్లాడగలం, అద్భుతమైనటువంటి స్పీచ్ ఇవ్వగలం, గంట 2 గంటలు నోరు తిప్పుకోకుండా, గొక్క తిప్పుకోకుండా, మంచినీళ్ళు తాగకుండా అని చెప్పి మాట్లాడే ప్రతివాడు కూడా ఫస్ట్ జ్ఞానంగా ఆలోచించండి, వివేకంగా ఆలోచించండి, ఆ తర్వాత మీరు మాట్లాడదు. మనం మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా ఎదుటివాడిని ఇబ్బంది పెడుతుందా, ఎదుటివాడి మనోభావాలను దెబ్బతీస్తుందా అనేది తెలుసుకొని మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, లా ప్రకారం మాట్లాడండి. వాక్చాతుర్యం ఉంది, అలాగే నాకు రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిందని ఏది పడితే అది మాట్లాడారు అనుకోండి, వీళ్ళు రాజ్యాంగాన్ని బట్టి రాజ్యాంగాన్ని దాటి మరీ చర్యలు తీసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు కొట్టారనుకోండి కేసు అవుద్ది, 2 కొడితే కేసు అవుద్ది, 10 మంది కొడితే 9, 100 మంది కొట్టారనుకోండి, 1000 మంది కొట్టారనుకోండి, ఎవరి మీద కేసులు పెడతారు, ఎవరి మీద రాస్తారు? అభిమానులు అంటే వాళ్ళ ఆవేశం ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలుసు. ఒక్క హీరో అభిమాని కాదండి, ఈరోజు తల్లిదండ్రులని ప్రేమించలేని వాళ్ళు కూడా అభిమాని హీరో కోసం ప్రాణాలు ఇస్తారు. ఈరోజు అక్క చెల్లెల మీద, అన్నదమ్ముల మీద అంత అభిమానం ఉండదు, కానీ అభిమాని హీరోల కోసం చేతులు కోసేసుకుంటారు, టికెట్ల కోసం ఎంత రిస్క్ చేస్తారు. మరి అలాంటి అభిమాని హీరోని మీరు ఒక మాట అంటే వాళ్ళు ఎట్లా తట్టుకుంటారంటే తట్టుకోలేరు. ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అభిమాని హీరోలకు ఇచ్చినప్పుడు అభిమాని హీరోల్ని మీరు బ్లేమ్ చేస్తుంటే అభిమానులు ఎందుకు ఆగుతారు? ఆగరు. వాళ్ళది యువరక్తం, ఉడుకు రక్తం, పరుగులు పెడతారు, నానా హడావుడి హంగామా చేస్తారు. సో ఇట్లా మాట్లాడే వ్యక్తులు కాస్త సమాజానికి దూరంగా ఉంటే మంచిది, వాళ్ళకి దగ్గరలో తిరగకపోవడం మంచిది. ఒకవేళ మీరు సంచరించిన గుంపులుగా సంచరించండి, ఒకళ్ళిద్దరుగా సంచరించారనుకోండి, వాళ్ళ ఫ్యాన్స్ మీ మీద దాడి చేసే అవకాశం కూడా ఉంది. నేను ఇది చెప్పకూడదు వాస్తవంగా, కాకపోతే ఫ్యాన్స్ కూడా కంగారు పడకండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. భవిష్యత్తులో ఏ వ్యక్తి కూడా ఇట్లా మాట్లాడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. మరి ఎట్టకేలకు అనుదీప్ గట్టికలు అయితే సారీ చెప్పాడు. సారీ చెప్పడం మీద మీ అభిప్రాయం ఏంటి? అంతకుముందు కించపరిచాడు కదా, దాని గురించి కూడా తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి.